भारतीय जनता पार्टी मागे 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 वर्धिल्लाले भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाले भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारी नायकत्వం भारतीय जनता पार्टी శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈ రోజు జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని టపాసాలు కాల్చి మా యొక్క విజయోత్సవాన్ని తెలపడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో ఓటర్ అధికార యాత్ర పేరుతో బీహార్లోని 25 జిల్లాల్లో 110 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని తిట్టకుండా దాని మీద చెప్పిన అబద్ధాలు చెప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను మోసం చేస్తుంది, కాంగ్రెస్ కోటేయండి, మా ఇండియా కోటేయమని చెప్పి కాలుకి బలపం కట్టుకొని 110 నియోజకవర్గాలు బీహార్లో తిరగడం జరిగింది. అయితే ఈ రాహుల్ గాంధీని అడుగుతున్నాం మేము, అయ్యా నువ్వు తిరిగిన 110 నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా ఇండియా కూటమికి వచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు కాలుకు బలపం కట్టుకున్నావు, ప్రతి ఒక్కరి దగ్గర పోయినావు, భారతీయ జనతా పార్టీ గురించి లేనిపోని అపోహలు కల్పించి లేనిపోని నిందలు వేసావు. అయితే బీహార్ ప్రజలు నీ మాటలు నమ్మారా, నీ మాటలు విశ్వసించారా? నువ్వు రాజకీయ నాయకుడిగా ఉండే నైతిక హక్కు నీకుందని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఎక్కడైతే తిరిగావో, ఎక్కడైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి అవాక్కులు చెవాక్కులు పేలేవో, అక్కడ నువ్వు తిరిగిన చోట 110 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలిచిన పాపాన పోలా నువ్వు. ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావని మేము తెలియజేస్తున్నాం. అదేమంటే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుందని చెప్తాం, అదే గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది అంటున్నాం. మేము ఒకటే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు ఎన్ని ఈవెంట్లు మేనేజ్ చేశారు? మీరు ఎన్ని ఓట్లు చోరీ చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఓట్లు చోరీ చేసినట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిరూపించారు. ఇవిగో మీరు చేసిన ఓట్లు చోరీ అని. ఓట్లు చోరీ చేసి గెలిసే యొక్క విధానం మీది, జనాన్ని మోసం చేసే గెలిసే పద్ధతి కాంగ్రెస్ది, భారతీయ జనతా పార్టీది కాదు అని తెలియజేస్తూ ఈరోజు కూడా భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారంటే, నరేంద్ర మోదీ గారు బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయిలో ఎవరికి ఏం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుస్తున్నాడు. అంతేకాదు ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిదే. భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ భారతీయ జనతా పార్టీ కోసం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. మాట తప్పని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది నరేంద్ర మోదీ గారు. మాట మెడం తిప్పని పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎక్కడ పోటీ చేసినా కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోదీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాం, ఇకనైనా మీ బాధ్యత మీరు నిర్వహించండి, ప్రజలకు చేరువగండి,
నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని విశ్వసించండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని గురించి జనాలకి చెప్పండి. నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టడానికి అహర్నిశలు 11 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క స్కాము లేదు, ఒక్క అవినీతి లేదు. 11 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తే అట్టడుగు ప్రజల నుంచి క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి చేర్చిన చరిత్ర ఘనత నరేంద్ర మోదీ గారిని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై భారత్ మాతా కే, భారత్ మాతా కే.